హైదరాబాద్లోని నార్సింగి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి వెళ్తున్న కారు అదుపు తప్పి మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతి చెందిన ఆనంద్ కాంబ్లే రాజేంద్రనగర్లోని మైలార్దేవ్పల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. మండలు వచ్చారా? చట్టసభలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టబద్ధత చేయడం పట్ల ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి పోరాటాల ఫలితంగానే చట్టసభలో బీసీ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వం కేవలం చట్టసభలో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం కాకుండా కోర్టులో రాజ్యాంగపరమైన చిక్కులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే బిల్లుకు చట్టబద్ధత కల్పించేలా కేంద్రంపై పోరాడి సాధించాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ డిమాండ్ బహుజనులందరికీ కూడా ఈ భారతదేశంలో విముక్తి కలగాలని చెప్పి ప్రయత్నం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పెట్టాలనేటటువంటిది ప్రథమ డిమాండ్గా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. రెండవది, బీసీల ఉద్యమానికి తలొగ్గి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి 42% రిజర్వేషన్ బిల్ ఏదైతే అసెంబ్లీలో మండలిలో ప్రవేశపెట్టినారో దానికి అక్కడే ఆగకుండా నెక్స్ట్ అడుగు ఏదైతే ఉందో ఢిల్లీ వరకు వెళ్లి సాధించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఒకవేళ ఈ బిల్లు కోర్టులలో పడ్డా ప్రభుత్వం వెంటబడి బలంగా కొట్లాడాలి. రెండు, కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ఇవ్వడంలో ఎటువంటి తాత్సరం చేసినా ఆ తాత్సరం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. మూడు, భారతదేశంలో 50% పైచిలుకు రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి రాష్ట్రాలు మన తెలంగాణ రాష్ట్రంతో సహా దాదాపు 9-10 రాష్ట్రాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చేసిందో ఆనాటి నుండి ఈనాటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 54% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి విషయాన్ని ప్రభుత్వం గమనించుకొని మరి 50% అనేటటువంటి రిజర్వేషన్ అనే అడ్డంకి తొలగిపోయింది కాబట్టి సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి బీసీల కోసం ఏదైతే మీరు 2 బిల్లులు ప్రవేశపెట్టారో ఆ 2 బిల్లులు కూడా సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. డీలిమిటేషన్ అంశంపై ప్రధాని మోదీకి వైసీపీ చీఫ్ జగన్ లేఖ రాశారు. 2020లో జరిగే డీలిమిటేషన్పై ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను తగ్గకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ 15 ఏళ్లలో దక్షిణాది జనాభా తగ్గిందని, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే సీట్లు కోల్పోతామన్నారు. చెన్నైలో జరిగే అఖిలపక్ష సమావేశానికి జగన్ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ప్రధానికి లేఖ రాయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో నీటి సమస్యలు పెరుగుతున్నాయి. ఎండలు పెరుగుతున్న కొద్దీ నీటి వినియోగం పెరుగుతుంది. దీంతో నీటి లభ్యత తగ్గుతుంది. ప్రాజెక్టులు నిండిపోతున్న రైతులకు సాగునీరు అందటం లేదు. భారీ వర్షపాతం వచ్చినా వేసవి కాలానికి ముందే తాగునీటి సమస్యలు మొదలవుతున్నాయి. జలాశయాల్లో తగిన స్థాయిలో నీరు లేదు. దీంతో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు జీవనాధారం జూరాల ప్రాజెక్టు. తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత కృష్ణానది మీద నిర్మించిన తొలి ప్రధాన ప్రాజెక్టుగా జూరాల ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి ఏటా వందలాది టీఎంసీల వరద ఎక్కడ చేరినా సాగునీరు సరఫరాలో మాత్రం ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రాజెక్టులో నీటి నిల్వలు ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరుకున్నాయి. దీంతో వేసవికాలం ఇంకా మొదలవక ముందే తాగునీటి సమస్యలు ఎదురవడం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణ ప్రాంతానికి తలమానికంగా ఉన్నటువంటి కృష్ణానది ప్రాంతంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి డ్యామ్ జూరాల ప్రాజెక్టు ఇక్కడ ఉంది. మరి ఈ ప్రాజెక్టులో రోజు రోజుకు నీటి నిల్వ తగ్గిపోతూ తాగునీటి కానీ సాగునీటికి కానీ తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నవి. దీనిపైన ప్రభుత్వం సరైన ఆసక్తిని చూపించకపోవడం వల్ల ఇక్కడ నీళ్లు నిల్వ ఉండలేకపోతున్నవి. మరి దీన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి దాంట్లో నెలకొని ఉన్నటువంటి షిల్టును వెంటనే తీపిచ్చినట్టయితే అక్కడ దాదాపు
దాదాపు 4 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది 112.2 టీఎంసీల వరద వచ్చిందని అధికారిక లెక్కలు చెబుతున్న ప్రాజెక్టులో నిల్వ చేసుకున్నది 10% కూడా కాదు. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.57 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అందులో కూడా వాడుకోగలిగినది 3 టీఎంసీలు మాత్రమే. మిగతా నీరు పూడిక, బురదతో వృధా అవుతుంది. వరద వస్తే సాగునీటి అవసరాలు తీర్చకపోవడం, వేసవి తాగునీటి కొరత తలెత్తేలా చేయడం ప్రభుత్వ వ్యూహంలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతుంది. డ్యాములో 9 టీఎంసీలు అని చెప్పినందువలన ప్రతి 2 కార్లకు నీళ్లు డ్యామ్ కింద వరి పైరుకి ఇడిచేవాళ్ళు. ఆ ప్రభుత్వాన్ని నమ్మి వరి పైర్లు వేసినాము. ఇప్పుడు కాలువ బంద్ చేసినారు కనుక మాకు దయచేసి నీళ్ళు ఇవ్వండి. 4 టీఎంసీలు పేరినది కనుక అండర్ గ్రౌండ్ పోవడానికి దాన్ని పూర్వం చేయలేదు ఇంజనీర్లు. దానివల్ల ఇప్పుడు 5 టీఎంసీల నీళ్ళల్లో మిగిలి తాగునీళ్ళకి ఇబ్బంది అవుతుందని ఇడుస్తలేరు. ఈ వేసవిలో మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలో తాగునీటి సమస్యలు ముంచెత్తే ప్రమాదం ఉంది. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకు కనీసం 3.5 టీఎంసీల లైవ్ స్టోరేజ్ అవసరం. అయితే ప్రాజెక్టులో ఉన్న నిలువను చూస్తే రాబోయే నెలలో తాగునీటి కొరత తీవ్రంగా ఉండబోతుందనే అంచనాలు నెలకొన్నాయి. జూరాల ద్వారా నీరు అందుకునే ప్రాజెక్టులు భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలు నీటి కొరతతో పూర్తిగా నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీటి నిల్వ తగ్గడం, ఎగువ నుంచి సీ ఫేస్ వాటర్ రాకపోవడం ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్న లోపాలను ప్రశ్నించేలా చేస్తున్నాయి. కృష్ణానది మీదుగా ఎగువన ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలో కూడా వారబందీ అమలవుతుంది. దీని ప్రభావం జూరాలపై తీవ్రంగా పడింది. అంతేకాదు, కర్ణాటక ప్రభుత్వం సీఫేస్ నీటి విడుదల తగ్గించడంతో జూరాలకు చేరాల్సిన నీటిలో భారీ లోటు ఏర్పడింది. దీనికి తోడు కర్ణాటక రోడ్డు, బ్యారేజీలు నిర్మించడం, ఎగువనే ఎక్కువగా నీటి నిల్వ చేసుకోవడం వల్ల తెలంగాణకు రావాల్సిన వాటా నీరు తగ్గిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం కర్ణాటక సీఎంని కలిసి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేసిన ఆ ప్రభుత్వం 4 టీఎంసీలకు మాత్రమే అంగీకరించడంతో పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. పైన కర్ణాటక రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వము నారాయణపూర్ డ్యామ్ కావచ్చు, లేదంటే ఆల్మట్టి డ్యామ్ ద్వారా వాళ్ళు కావలసినంత ఎత్తును పెంచుకొని కావలసినంత నీళ్లను నిల్వ ఉంచుకుంటున్న మన ప్రభుత్వము, మన తెలంగాణ ప్రాంత నాయకులు మాత్రము దీన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇది రైతులకు తీవ్ర శాపంగా మారింది. కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వము చర్యలు తీసుకొని యుద్ధ ప్రాతిపదికన దీన్ని చేపట్టినట్టయితే రైతులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. ఒకవైపు ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉంటే మరోవైపు ప్రాజెక్టు నిర్వహణలో జాప్యం వల్ల రోజు 1000 క్యూసెక్ల నీరు వృధాగా పోతుంది. అయినా అధికారులు పట్టించుకోకపోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది. జూరాల ప్రాజెక్టుకు 64 క్రస్ట్ గేట్లు ఉండగా అందులో 12 గేట్ల నుంచి నీరు లీక్ అవుతుంది. ఈ లీకేజీ వల్ల రోజుకు 1000 నుండి 1500 క్యూసెక్ల నీరు దిగువకు వృధాగా పోతుంది. 2021లో 12 కోట్లతో టెండర్లను పిలిచి రిపేరు పనులు ప్రారంభించినా ఇప్పటి వరకు 30% మాత్రమే పూర్తయ్యాయి. మిగతా 8 గేట్లకు మరమ్మతులు అవసరమైనా ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదని విశ్వసనీయ సమాచారం. మాకు 4 ఎకరాల పొలం ఉంది. మేము యాసకన నీళ్ళు ఇస్తామనే దానికి నారలు పోసుకుంటుంది. మళ్ళీ ఏమి వాటర్ రావు, సరిగా ఆడదారి పంటలు వేసుకున్నారంటే ఆడదారి పంటలు పండవు. ఇవి ఇప్పుడు వరకు నీళ్లు ఇంకా భయపడి నారలు మొత్తం అంతా ఎండిపోయాయి. వానాకాలంలో నీళ్లు ఫుల్గా ఉన్నాయి. నీళ్లు వృధాగా ఇడిచిపెట్టినప్పుడు తర్వాత మళ్ళీ దానికి డ్యాము అది ఏదో రిపేర్లు ఉన్నాయి అని చెప్పి గేట్లు ఇది ఉన్నాయని చెప్పి దాంట్లో కారిపోయినాయని చెప్పి అని ఇప్పుడు కర్ణాటక నుంచి కూడా వాళ్ళు హైట్ పెంచుకునడంలో మనకు తక్కువైపోయినాయి. మళ్ళీ మన కర్ణాటక నుంచి 4 టీఎంసీలు నీళ్లు ఇడిపిస్తామని చెప్పి మాట్లాడినారు. తాగే పరిస్థితులు లేవు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నెల చివరి నాటికి కర్ణాటక ప్రభుత్వం హామీ ఇచ్చిన నీటిని విడుదల చేస్తుందా అన్నదానిపై రైతులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మిగిలిన నీటి నిల్వలు పూర్తిగా వినియోగించిన తర్వాత వర్షాలు పడే వరకు సాగునీరు లభించే అవకాశం లేదు. ఈ పరిస్థితిని అంచనా వేసుకుంటే పాలమూరు జిల్లాలోని రైతులకు, ప్రజలకు రానున్న నెలలు నీటి కొరత ఏర్పడనుంది. అయితే ఇప్పుడు తాగునీటి సరఫరా కొనసాగుతుందా లేక నీటి కోసం ప్రజలు కొత్త పోరాటం చేయాల్సి వస్తుందా అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. బ్యాక్ టు న్యూస్. విత్తన పరిశోధనలకు మంత్రి తుమ్మల శ్రీకారం చుట్టారు. మేలు రకం హైబ్రిడ్ విత్తనాలతో తన సొంత వ్యవసాయ క్షేత్రంలోనే సాగు చేపట్టారు. దేశంలోనే తొలిసారిగా చపాటా మిర్చి హైబ్రిడ్ రకంతో పాటు ఇతర పంటల్ని పండిస్తున్నారు. చీడపీడలు లేకుండా అధిక దిగుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రయోగాలు చేస్తున్నారు. విత్తన పరిశోధనలకు కేరాఫ్గా నిలుస్తున్న మంత్రి తుమ్మల వ్యవసాయ క్షేత్రంపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. తుమ్మల వ్యవసాయ క్షేత్రంలో విత్తన పరిశోధనలు. దేశంలోనే తొలిసారిగా చపాటా మిర్చి హైబ్రిడ్ రకం. అధిక దిగుబడులు సాధించడమే లక్ష్యం.
మనం చూస్తున్న వ్యవసాయ క్షేత్రం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చెందినది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్లారం గ్రామంలో ఉంది. ఇక్కడ కొబ్బరి తోటలో అంతర పంటగా విత్తన పరిశోధనలకు శ్రీకారం చుట్టారు మంత్రి తుమ్మల. వ్యవసాయ శాఖ మంత్రిగా హోదా అనుభవించడం కాదు, లక్షలాది రైతుల కుటుంబాల్లో ప్రగతి బాటలు వేయాలనే తపనతో పరిశోధనలు చేస్తున్నారు. స్వయంగా రైతైన తుమ్మల రైతుల కష్టాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు సాగు గిట్టుబాటు కావాలంటే మొదట విత్తనం మేలైనదిగా ఉండాలి. చీడపీడలు, తెగులు లేకుండా అధిక దిగుబడులు ఇచ్చే విత్తనాలను రైతాంగానికి అందించాలి. మేలైన విత్తనాల కోసం పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. దీన్ని గమనించిన మంత్రి తుమ్మల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్కు చెందిన మన్నెపల్లి రవిని సంప్రదించాడు. హైబ్రిడ్ వెరైటీలో పేరున్న రవి హైబ్రిడ్ సీడ్స్ యజమాని వ్యవసాయ క్షేత్రాన్ని తుమ్మల సందర్శించారు. హైబ్రిడ్ వెరైటీల సాగు, పరిశోధన, అభివృద్ధిపై రవితో చర్చించారు. మేలైన విత్తనాల కోసం తన సొంత వ్యవసాయ క్షేత్రంలో కూడా హైబ్రిడ్ వెరైటీల పరిశోధనలు చేయాలని ఆహ్వానించారు. రవి హైబ్రిడ్ సీడ్స్ తో కలిసి తుమ్మల వ్యవసాయ క్షేత్రంలో విత్తన పరిశోధనలు చేపట్టారు. దేశంలోనే తొలిసారిగా అతి ఖరీదైన చపాటా మిర్చి రకం హైబ్రిడ్ వెరైటీ సాగు చేపట్టారు. మిర్చిలో RH 365, శ్వేత 041 రకంతో పాటు మిర్చిలో 6 రకాల హైబ్రిడ్ వెరైటీలను 10 ఎకరాల్లో పండిస్తున్నారు. వరంగల్ చపాటా రకం మిర్చికి ధర ఎక్కువ. గతంలో క్వింటాల్ 50,000కు పైగా ధర పలికింది. ఈ సీజన్లో కూడా క్వింటాల్ ధర 25,000 పైమాటే. మిగతా మిర్చి క్వింటాలకు 15,000 ఉంటే చపాటా మిర్చి రకం ధర డబుల్ ఉంది. వైరస్ తట్టుకునేలా హైబ్రిడ్ వెరైటీ రకం విత్తనాల కోసం ప్రత్యేకంగా సాగు చేపట్టారు. విత్తన పరిశోధనలకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్గా మారింది తుమ్మల వ్యవసాయ క్షేత్రం. గుమ్మడి విత్తనాల కోసం 20 ఎకరాల్లో సాగు చేపట్టారు. క్యాబేజీలో వెరైటీ రకాలు, క్యాలీఫ్లవర్, బ్రోకోలీ, యాడ్లంగ్ బీన్స్, టమాటా, బీరా, కీరా, దోస ఇలా పలు రకాల వాణిజ్య కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. మేలైన విత్తనాల పరిశోధనలకు కేరాఫ్గా మారింది మంత్రి తుమ్మల వ్యవసాయ క్షేత్రం. మంత్రి తుమ్మల పిలుపుతో రైతాంగానికి మేలైన విత్తనాలు అందించాలనే పట్టుదలతో పరిశోధనలు చేపట్టామని రవి హైబ్రిడ్ సీడ్స్ యజమాని మన్నెపల్లి రవి తెలిపారు. పామెల్ సాగులో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన తుమ్మల ఉద్యాన పంటల సాగులో కూడా ఇతర రైతులకు మార్గదర్శిగా మారారు. వ్యవసాయ రంగంలో రకరకాల ప్రయోగాలు చేస్తూ నూతన పంటల సాగు వైపు రైతులు మళ్లేలా మొదట తన పొలంలో నూతన వంగడాలు సాగు చేస్తున్నారు. మేలైన విత్తనాల సాగు ల్యాబ్గా తన వ్యవసాయ క్షేత్రాన్ని మార్చారు. లక్షలాది మంది తెలంగాణ రైతులకు మేలైన విత్తనాలను అందించడమే లక్ష్యంగా పరిశోధనలు చేస్తున్నారు. వ్యవసాయ రంగం లాభాల బాట పట్టేందుకు కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మనం అందరం కూడాను తుమ్మల నాగేశ్వరరావు గారు అడుగుజాడలో నడవలసిన పరిస్థితి ఎంతో ఉంది. వ్యవసాయానికి సంబంధించి ఈ చపాటా మిర్చి వేయడమే కాకుండా రబీకి సంబంధించి అనపకాయ మరియు వివిధ రకాలైనటువంటి కూరగాయలు వేసి వ్యవసాయం మీద వారికి ఉన్నటువంటి అభిమానం అయితేనేమి, ఆ పట్టుదల అయితేనేమి మనం కూడా గమనిస్తూ దానికి సంబంధించి చీడపీడ పురుగుల నివారణకై ఈ కృషి వారు సలుపుతున్నారు. ఇది స్వయంగా వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలోనే ఈ పరిశోధనలు గావిస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా గమనించి హైబ్రిడ్ విత్తనాల సాగు దిశగా ప్రయాణం చేయాలని చెప్పి ఇందు మూలంగా కోరుకోవడం. మంత్రి తుమ్మల చేస్తున్న కృషిని రైతులు అభినందిస్తున్నారు. మేలైన విత్తనాలను అందించే దిశగా పరిశోధనలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై వేదికగా జరిగిన డీలిమిటేషన్ భేటీపై కాషాయ దళం కన్నెర చేసింది. కేంద్ర మంత్రులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. డీలిమిటేషన్పై కలిసిన వారంతా దొంగల ముఠాని అంటూ తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటే. కేసుల నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్కు కాంగ్రెస్ సహకరిస్తుందని ఢిల్లీలో కలిసి ఉంటారు, గల్లీలో కొట్లాడుకుంటారని విమర్శించారు. డీఎంకే భేటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ వెళ్లాయంటే ఇద్దరు ఒకటా కాదా అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. బీఆర్ఎస్ పార్టీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఢిల్లీలో కలిసి ఉంటారు, గల్లీలో కొట్లాడతారు. వాళ్ళ డీఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు వేరు, ఇద్దరు అనుకోవడం వేరు. తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, వీరిద్దరు ఒక్కటా కాదా మీరు ఆలోచించండి. కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక నోటీస్ ఇస్తలేరు, టచ్ చేసే ప్రయత్నం కూడా చేస్తలేరు. ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ వీళ్ళందరూ కలిసిపోయారు, వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు. వీళ్ళందరూ దేని వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి మాకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. వాళ్ళ ఢిల్లీలో అసలు డీలిమిటేషన్ సంబంధించి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలే, దాని గురించి నిబంధనగా ఫ్రేమ్ చేయలేదు, అసలు దాని గురించి ఏమిగా ఒక నిర్ణయం తీసుకోలే, ఇంకా నియమ నిబంధనలు ఎక్కడ రూపొందించలే. ఇంకా ఇవాళ ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే 6 గ్యారెంటీల హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం, వాళ్ళు పడుతున్న అవినీతి వ్యతిరేకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, మా మీద కేసుల గురించి కాంగ్రెస్ పార్టీ సహకరించాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోయారు. తమిళనాడులో డీఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్, అక్కడ తమిళనాడులో డీఎంకే పాల్పడేది లిక్కర్ స్కామ్ కు. అవినీతికి పాల్పడుతున్నది, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు డీఎంకే
డీఎంకేకు వ్యతిరేకంగా తీర్పడానికి తమిళనాడు సిద్ధంగా ఉన్నారు. దేశంలో పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డీలిమిటేషన్ విషయంలో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందనేటువంటి ఒక తప్పుడు ప్రచారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ డిఎంకే పార్టీ కానీ చేపడతా ఉంది. దక్షిణ భారత ప్రజల విషయంలో ఈ పార్టీల కంటే ఎక్కువ కమిట్మెంటు మరి ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఉన్నది. మాకు వీళ్ళు ఏమీ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణ భారత అభివృద్ధి ఆ రకంగా దేశంలోని అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాల ప్రజలు అన్యాయం చేస్తున్నది ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంట కాగుతూ ఇట్లాంటి దుర్మార్గులు చెప్తున్నా కదా, ఏ కమ్యూనిటీలా ఏ దేశంలా ఇక్కడ కూడా ఉండొద్దు. అతి పాపాత్ములు ఇల్లు అయ్యా కొడుకు. ముస్లింలు 700% పెరిగిండ్రు, మనం 300% పెరిగినాం. అది బాధ. ఇడ దక్షిణ భారతం అంటాడు, రేపు హిందూ ముస్లిం అంటాడు. ముస్లింలు పెరిగిపోయారు, మాకు వాళ్ళకి సపరేట్ లోక్సభ సీట్లు కావాలంటారు. ఆల్రెడీ ఈ తెలంగాణోడు బీసీలలో 80% ముస్లింలను కలిపిండు, బీసీలకి లొట్టపీసి చూపించిండు కాంగ్రెస్ గవర్నమెంట్ వాడు తెలంగాణలో. ఈ రాను ఇప్పుడు తమిళనాడు వాళ్ళు ఆయన ప్రాబ్లము, ఆ డిఎంకేకున్న ప్రాబ్లము దక్షిణ భారతం పేరు మీద ఏదో పెద్ద ఇష్యూ చేద్దామని కూడా ఏది ఇష్యూ కాదండి. ఉత్తర భారతదేశంలో ఎంత రేషియో పెరిగిందో దక్షిణ భారతంలో గంతే పెరిగింది. తమిళనాడు కొద్దిగా తక్కువ పెరిగింది. జనాభా పెంచుకో, నువ్వు కూడా అమ్దో అమారేదో అందరికని చెప్పు, ముస్లింలకు కూడా గంతేను. లేదా నువ్వు 5 నువ్వు ఓడద్దన్నాడు. ఈ ఫాల్తూ లెక్కలని మాట్లాడొద్దండి. దిస్ ఈస్ నథింగ్ టు డూ విత్ సౌత్ ఇండియా ఆర్ నార్త్ ఇండియా ఆర్ ఈస్ట్ ఇండియా వెస్ట్ ఇండియా. దెర్ ఈస్ ఓన్లీ వన్ యునైటెడ్ ఇండియా అండ్ ఇట్ విల్ రిమైన్ యునైటెడ్. బిల్ల కుట్టక ముందే కుల్లా అన్నట్టుగా ఇవాళ మరి ఏమీ లేదు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రస్తావన ఇంతవరకు తీసుకునే రాలేదు. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు 2026 వరకు ఈ డీలిమిటేషన్ ఫ్రీజ్ చేసి 26 వరకు దాదాపు 25 సంవత్సరాలు వాజ్పేయి గారి హయాంలో, అంతకుముందు ఇందిరాగాంధీ కూడా 25 సంవత్సరాలు. మరి ఈ యొక్క పునర్విభజన జనాభా మరి దక్షిణ ఉత్తరాది మధ్యన వ్యత్యాసం ఉంది కాబట్టి అది సర్దిద్దే వరకు 26 వరకు ఈ పునర్విభజన ఉండదని స్పష్టం చేసినప్పటికీ ఏమీ లేకపోయినా ఇవాళ స్టాలిన్ అక్కడ ప్రభుత్వము మొత్తం అక్కడ మద్యం కుంభకోణంలో కూరుకుపోయి అవినీతికి పాల్పడడం 10 సంవత్సరాలుగా ప్రజలు విసిగిపోయి మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ డిఎంకే స్టాలిన్ ప్రజల ఆగ్రహాన్ని పక్కదో పట్టించడానికి ఈరోజు దక్షిణ ఉత్తర అనేటువంటి ప్రజలను ఈ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధే ప్రయత్నం చేస్తున్నారు. నటుడు పోసాని కృష్ణమురళి జైలు నుండి విడుదలయ్యారు. గుంటూరులోని సిఐడి కోర్టు పోసాని కృష్ణమురళికి బెయిలు మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. అయితే పోలీసులు పిలిచినప్పుడు వచ్చి విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. శుక్రవారం ఆయనకు గుంటూరులోని సిఐడి కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో శనివారం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. పోసాని విడుదల నేపథ్యంలో వైసీపీ నేత అంబటి రాంబాబు జైలు వద్దకు వెళ్లారు. జైలు నుంచి బయటకు వచ్చిన పోసానికి స్వాగతం పలికారు. ఆ తర్వాత పోసాని తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. రాజ్య విస్తరణ కాంక్షతో డీలిమిటేషన్ ఒప్పుకోమన్నారు. డీలిమిటేషన్ను అస్త్రంగా ప్రయోగించి దక్షిణాదిని విచ్ఛిన్నం చేస్తామంటే మౌనంగా ఉండలేమన్నారు. ఉత్తరాదిని గౌరవిస్తాం, దక్షిణాది హక్కుల్లో రాజీ పడమన్నారు. డీలిమిటేషన్ విద్యా వ్యవస్థపై పెత్తనాన్ని అంగీకరించమన్నారు సీఎం రేవంత్. ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టిందని, ఇక హైదరాబాద్ ఆకారం ఇస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కూకట్పల్లి మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సేరి సతీష్ రెడ్డి. కూకట్పల్లి బస్టాప్ వద్ద పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కులగణన సర్వే నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఎస్సీ వర్గీకరణ చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. నాయకులు అనేక పార్టీలు కూడా భయపడుతూ ఉండే అట్లాంటి తరుణంలో రెడ్డి ధైర్యాన్ని మేము మెచ్చుకుంటున్నాం, అభినందిస్తున్నాం. రేవంత్ రెడ్డి ఒక మొగాడిలాగా గట్టోడిలాగా మరి చేసి చూపించిండు. అటు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు, ఎంటైర్ గాంధీ కుటుంబము ఇది చేయవలసిందే. ఇక్కడనే కాదు, భారతదేశంలో మనం చేపిస్తాము, మనం అధికారంలోకి వస్తే దేశం మొత్తంలో ఇది చేపిద్దాం అన్నారు. కాబట్టి ఈ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ జనాభా ప్రాతిపదికన యావత్ భారతదేశంలో కూడా జరగబోతుంది. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాగానే, ఎందుకంటే ఇప్పుడున్న నరేంద్ర మోదీ గారికి కానీ ఇప్పుడున్న బీజేపీ పార్టీకి, ఎన్డీఏ పార్టీలకు చిత్తశుద్ధి లేదు. కేవలం కంటి తుడుపు చర్యకే అందరికి భరోసాని ఇచ్చినట్టు చేస్తున్నారు కానీ ఏమీ చేస్తలేరు. పరేడ్ గ్రౌండ్ లో పెద్ద మీటింగ్ మాదిగల సభ పెట్టి నరేంద్ర మోదీ గారు, మందకృష్ణ మాదిగ గారు ఏడుస్తుంటే ఆయన తూడిసినట్టు చెప్పి నేను చేస్తా అన్నాడు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన నెక్స్ట్ డే పార్లమెంట్ లో పెట్టి బాధ చేపించేది ఉండే. అనేక మంది నాయకులు అనేక డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యాయి. త్వరలో డీలిమిటేషన్ పై హైదరాబాద్ వేదికగా 2వ సమావేశం జరగనుంది. 2 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల నేతలు భేటీ కానున్నారు. సమావేశం తర్వాత బహిరంగ సభ నిర్వహించేలా ప్రణాళిక రచిస్తున్నారు. అయితే దీనిపై త్వరలోనే తేదీలు ఖరారు చేయనున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. మరోవైపు డీలిమిటేషన్ అంశంపై కలిసికట్టుగా పోరాడతామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఈ సమావేశంలో పార్టీలు ప్రతిపాదించాయన్నారు. ఫస్ట్ మీటింగ్ స్టాలిన్ గారు పెట్టిన ఫస్ట్ మీటింగ్. తదుపరి మీటింగ్ హైదరాబాద్ లో ఒక గొప్ప మ్యాసివ్ బహిరంగ సభ జరిపి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాన్ని వెలికి తీసి వారి కన్నులు ఓపెన్ చేసి వారికి చెప్పే విధంగా గొప్ప బహిరంగ సభని హైదరాబాద్ లో నిర్వహించబోతా ఉన్నాం. దానికి స్టాలిన్ తో సహా పినరయి విజయన్ గారు, పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ గారు, కేరళ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తో పాటు అందరూ కూడా వస్తానని మాట ఇవ్వడం జరిగింది. త్వరలో వారి డేట్ ప్రకటిస్తాం. తెలంగాణ రాష్ట్రం
కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం ఇచ్చినట్టు రాష్ట్రం కేవలం 11.5 సంవత్సరాల యువ రాష్ట్రం. 10 సంవత్సరాలు గత పాలకుల పాలనలో డిస్మెంటల్ అయినటువంటి ఆర్థిక వ్యవస్థని ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఈ డీలిమిటేషన్ వల్ల జరిగే నష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమంతా కూడా కృతనిశ్చయంతో ఉన్నాం. తెలంగాణకి ఏ అన్యాయం జరిగినా ఊరుకునే లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ. ఈ తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ ఈ డీలిమిటేషన్ లో ఎలాంటి నష్టం జరగకుండా మా ప్రయత్నం ఉంటుంది. ఈ ప్రయత్నంలో ఎంత దూరంలో పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.